ఒక కథ చెప్తానండి వినండి. చివర్లో చాలా పెద్ద ట్విస్ట్ ఉంటది. మిస్ అవ్వకండి. సో, ఒక భక్తుడు ఉండేవాడండి. రోజు పొద్దున్నే లేచి దేవుడికి పూజ చేస్తే గాని వేరే పని మొదలుపెట్టడు. అయితే ఒక రోజు నిద్ర లేవడం ఆలస్యమైపోయి దేవుడికి పూజ చేయడం మర్చిపోయాడు. పూజ చేయకుండానే ఆఫీస్‌కి బయలుదేరాడు. సో, వెళ్ళడానికి బైక్ స్టార్ట్ చేస్తే బైక్ స్టార్ట్ కాలేదు. సరే బస్సులో బయలుదేరదామని బస్సు ఎక్కితే బస్సు టైర్ పంక్చర్ అయింది. సో, ఇక నడుచుకుంటూ ఆఫీస్‌కి బయలుదేరాడు. అలా చెమటలు కక్కుతూ ఆఫీస్‌కెళ్ళి ఏసీ ఆన్ చేద్దామని చూస్తే ఏసీ చెడిపోయింది. ఏంట్రా ఈరోజు ఇలా అయిందని చెప్పి బాధపడుతూ క్యాంటీన్‌కి వెళ్ళి టీ తాగుదామని కూర్చుంటే టీలో బొద్దింక పడింది. అరే ఏంటి ఈరోజు ప్రతిదీ ఇలా అవుతుందే అని అనుకుని ఆలోచిస్తే, అరే ఈరోజు పొద్దున్నే దేవుడికి దండం పెట్టలేదు కదా! అందుకే ఇలా అయింది అని అనుకోని వెంటనే ఇంటికి బయలుదేరి దేవుడికి దండం పెట్టి, క్షమించు దేవుడా చాలా తప్పు చేశాను. ఇంకోసారి ఇలా దండం పెట్టకుండా రోజు మొదలుపెట్టను అని అంటూ ఉండగానే దేవుడు ప్రత్యక్షమవుతాడు. సో దేవుడు ప్రత్యక్షమై అంటాడు, ఒరే బాబు నీ జీవితం ఈ రోజుతో అయిపోయింది. యముడు వచ్చి నిన్ను తీసుకెళ్ళడానికి పొద్దున్నుంచి ట్రై చేస్తూనే ఉన్నాడు. మరి నువ్వేమో నా భక్తుడివి. అంత త్వరగా నేను నిన్ను ఎలా తీసుకెళ్ళనిస్తాను? సో అందుకే పొద్దున్నే యముడు బైక్‌లో నీకు యాక్సిడెంట్ చేసి యముడు తీసుకెళ్ళాలని ట్రై చేశాడు. అందుకే బైక్ స్టార్ట్ అవ్వకుండా చేశా. ఆ తర్వాత బస్ యాక్సిడెంట్‌లో నిన్ను చంపాలని చెప్పి యముడు ప్లాన్ చేశాడు. అందుకే బస్సు కూడా కదలకుండా చేశా. ఆ తర్వాత ఏసీ పేలిపోయి నిన్ను చంపేయాలని కూడా ప్లాన్ ఏసాడు. ఆ ప్లాన్ కూడా భంగం చేశా. చివరకు టీలో పాయిజన్ కలిపి చంపేయాలని కూడా యముడు పెద్ద ప్లానే ఏసాడు. అది కూడా జరగకుండా చేశా. ఇలా పొద్దున్నుంచి నేను నిన్ను కాపాడుకుంటూనే ఉన్నాను అని చెప్పి దేవుడు చెప్తాడు. అప్పుడు భక్తుడు అంటాడు, స్వామి మీరు నన్ను పొద్దున్నుంచి నా ప్రాణాలు పోకుండా ఇంతగా కాపాడుతున్నారా? అసలు నా మీద ఇంత ప్రేమ ఉందా మీకు అన్నాడు. అని అనుకుంటూనే వెంటనే అంటాడు, స్వామి మరి నా పెళ్లి అయ్యేటప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు? అసలు ఎందుకు నాకు పెళ్లి జరగనిచ్చారు అని అంటాడు. అలా ఎందుకు వదిలేశారు స్వామి నన్ను అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఒరే ఎదవా నువ్వు నాకు దండం పెట్టడం మొదలు పెట్టింది నీ పెళ్ళైన తర్వాత రా అంటాడు. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ అండి, చిన్నప్పటి నుంచి దేవుడికి పూజ చేయండి అండ్ మీ బ్యాచులర్ ఫ్రెండ్స్ అందరికీ ఇది ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.